హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో నేను రోటీ మేకర్ తెప్పించాను అమెజాన్లో. ఇది వచ్చేసి నాకు 3000 చేంజ్ది 1799 పడిందనమాట. హిల్టన్ కంపెనీది. రివ్యూస్ చూసే తెప్పించాను, చాలా బాగుంది అని రివ్యూస్ అయితే ఉన్నాయి. అందుకే నేను తెప్పించడం జరిగింది. అన్బాక్సింగ్ చేయిద్దాం, మీకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను. అన్బాక్సింగ్ అయితే ఈ వీడియోలో చూపిస్తాను. రోటీస్ ఎలా వస్తాయి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఎలా వచ్చింది, ఏమేమి వచ్చాయి అనేది డీటెయిల్గా చూపిస్తాను. చూడండి, వీడియోని అయితే స్కిప్ చేయకండి. ఈ విధంగా ప్యాకింగ్ అయితే ఈ విధంగా వచ్చింది. దీని లోపల వచ్చేసి మనకు మెయిన్ బాక్స్ అనేది వచ్చింది. రోటీ మేకర్ది ప్యాకింగ్ అయితే చాలా నీట్గా చేశారు. మార్నింగ్ వర్కింగ్ ఉమెన్స్కి కానివ్వండి, బ్యాచిలర్స్కి కానివ్వండి, మార్నింగ్ వెళ్ళడానికి త్వరగా రెడీ కావాలి కదా, అప్పుడు ఈ రోటీస్ అనేది త్వరగా చేయడానికి ఇదైతే చాలా యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. 1799 అయితే ఆఫర్లో వచ్చింది. ఇప్పుడు కూడా ఇదే ప్రైజే ఉందండి. ఒకసారి చెక్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. చూడండి, హిల్టన్ కంపెనీది మల్టీ యూటిలిటీ రోటీ మేకర్ అనమాట ఇది. దీంట్లో చాలా చేసుకోవచ్చు అనమాట. ఫిష్ ఫ్రై కానివ్వండి, షాలో ఫ్రైస్ అయితే చాలా బాగా వస్తాయి. ఆయిల్ తక్కువగా కావాలి అనుకున్న వాళ్ళకి బాగుంటుంది. 3499 అయితే ఎంఆర్పి ఉంది. నాకైతే 1799లో వచ్చింది ఆఫర్లో. దీంట్లో ఆమ్లెట్స్, దోశ, తర్వాత ఫిష్ ఫ్రైస్, చికెన్ ఫ్రైస్, టిక్కాస్, పరాటాస్, ఆలు పరాటా, స్టఫ్డ్ పరాటాస్ అన్నీ చేసుకోవచ్చు. చాలా వరకు రెసిపీస్ అయితే ఇందులో చేసుకోవచ్చు. బ్రెడ్ టోస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఒక స్పాచ్లా, వుడెన్ స్పాచ్లా అనేది వచ్చింది. తర్వాత వచ్చేసి ఈ విధంగా ప్యాకింగ్ అయితే వచ్చిందనమాట. దీనికి ఒక లిడ్ కూడా ఇచ్చారు ఫ్రీగా. మనం ఏమైనా ఆమ్లెట్స్, దోసెస్ వేసినప్పుడు లిడ్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఒక మాన్యువల్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా యూస్ చేయాలి అనేది ఈ మాన్యువల్లో ఉంటుందన్నమాట డీటెయిల్డ్గా. ఈ విధంగా ప్యాకింగ్ అయితే చేశారు ఫ్రెండ్స్. లిడ్ అయితే స్టీల్ది వస్తుంది. ఇది ఎలా యూస్ చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూడండి, ఈ విధంగా లిడ్ అయితే వచ్చింది. స్టీల్ది, స్టెయిన్లెస్ స్టీల్ అనమాట, బాగుంది. తర్వాత వచ్చేసి ఇలా రోటీ మేకర్ అనేది ఇలా వచ్చింది. ప్యాకింగ్ అయితే నీట్గా చేశారు ఫ్రెండ్స్. మీరు వచ్చిన తర్వాత నెక్స్ట్ డేనే కొంచెం క్లీన్ చేసేసి యూజ్ చేయండి, అలాగే పెట్టకండి. ఎందుకంటే అది పనిచేస్తుందా లేదా అనేది చూసుకోవాలి. కాబట్టి మనము ఒకసారి నెక్స్ట్ డేనే ఒకసారి నీట్గా వాటర్తో వాష్ చేసేసి హీట్ చేసిన తర్వాత బాగా టిష్యూతో తుడిచేసేసి యూజ్ చేసుకోవాలి. ఈ విధంగా వచ్చింది. చాలా బాగుంది, క్వాలిటీ అయితే చాలా బాగుంది. కానీ రోటీస్ వస్తాయా లేదా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. నేను కూడా రివ్యూస్ చూసే తెప్పించాను. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తుంటాయి, మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.